ఆ చేప నోరు చూసాక అరేయ్! ఇది చేపే షార్క్ కాదు. కానీ నిజం చెప్పాలంటే ఆ చేప నోరు చూసాక నాకు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేశారా? చెయ్యలేదు త్వరగా చెయ్యండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. తెల్లారి 6 అయిందని చెప్పి మా ఇంట్లో చేపల కోసం లేపేశారు. వెంటనే సతీష్‌కి ఫోన్ చేసి రా మనం చేపలకెళ్ళాలి అన్నాను. అంటే వెంటనే వచ్చేసాడు. ఈలోపు బండి తీస్తుంటే మా ఊరు ప్రెసిడెంట్ గారు ఇట్లా ట్రాక్టర్ వేసుకొని రైమనుకుంటూ వచ్చారు. బావ ఎలా కాదు బండి స్టార్ట్ చేసేది. నేనున్నాను చూడు. నేను కొడతానంటూ బండి స్టార్ట్ చేశాడు సతీష్. వెంటనే రుయ్ రుయ్ అని స్టార్ట్ అయింది బండి. ఈసారి ఇంజిన్ ఎక్కడ ఆగకూడదని చెప్పి మా తమ్ముడు రుయ్ 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 అని యాక్సిలేటర్ ఇచ్చాడు. ఈలోపు మా ప్రెసిడెంట్ గారు మళ్ళీ ఎదురొచ్చారు. అలా ఆయన్ని క్రాస్ చేసుకొని రోడ్డు ఎక్కేసాము. ఇంకా మా పయనం స్టార్ట్ అయింది చేపల కోసం. అలా పెట్రోల్ ధరలు చూశాక దేశ సేవ చేస్తున్నట్టు ట్రిపుల్ రైడింగ్ మొదలు పెట్టేశాం. మొత్తానికి మా ట్రిప్ లో బైక్ పెట్రోల్ కంటే మా సతీష్ నిద్రే ఎక్కువగా ఉంది. అలా వెళ్తుంటే దారి మధ్యలో ఒకసారిగా కొంగల గుంపు కనబడింది. చివరికి మా మండలం నుంచి వేరే మండలానికి వచ్చేసాం. చేపలు కొనడానికి ఫిష్ మార్కెట్ కి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది చేపలు కొనడం అంత ఈజీ పని కాదని. వెంటనే మా తమ్ముడు అన్న మనం ఈ చేప తీసుకుందామా అన్నాడు. ఆ చేప నోరు చూశాక అరే ఇది చేపే షార్క్ కాదు. కానీ నిజం చెప్పాలంటే ఆ చేప నోరు చూశాక నాకు కూడా కొంచెం భయం వేసింది. ఇక మన వల్ల కాదురా అని చెప్పి కడిగి చేయమని ఆంటీకి ఇచ్చేసాం. ఆంటీ చేపను పట్టుకొని చూస్తూ అంటుంది ఏమండి ఈ చేపతో భయపడుతున్నారా? మా తమ్ముడు వెంటనే వెనక్కి వెళ్ళి ఆంటీ జాగ్రత్త అది నోరు తెరిస్తే పెద్ద ప్రాబ్లం అంటాడు. ఆంటీ నవ్వుతూ బాబు ఇది చేపే సింహం కాదు అంది. ఆ చేపను కటింగ్ చేయించాక మేము వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసాం. ఆ చేపలు చూశాక మా పిల్లలు కేరింతలు పట్టడం మొదలు పెట్టారు. రైమంటూ అలా రంజినికి ఇస్తూ ఈ రోజు సెట్టెలు పగలాలి చేపల కూరలతో అన్నాను. ఆ చేపలు క్లీన్ చేస్తుంటే రెడ్ బ్లేడ్ బయటకు వస్తుంది. ఆ బ్లేడ్ చూశాక ఈ చేపలు ఫ్రెష్ గా ఉన్నాయి బావా అనింది. ఆల్రెడీ తాట తీసిన చేపలని కలుపుతో మళ్ళీ తాట తీసింది మా జిగేలు. అలా క్లీన్ చేసిన చేపల్ని మజ్జిగతో క్లీన్ చేసి నీసు వాసన పోయేలాగా కడకమని చెప్పాను. చేపలు కొనడం వరకు బాగానే ఉంది. కానీ అసలు పని ఇంటికి వచ్చాకే మొదలైంది. ఇక్కడ మేము చేపలు క్లీన్ చేస్తుంటే అక్కడ మా నూడిల్స్ గా రెడీగా కూర్చున్నాడు. అందులో సడీమే అంటూ మా అన్నగా డాన్స్ విరగదీస్తుంది. ఇప్పుడు కదా అసలు కథ మొదలైంది. కర్రీ కోసం ఏమేమి కావాలో మొత్తం రెడీగా ప్రిపేర్ చేసి పెట్టింది మా జిగేలు. ఎక్కువ కావాలని చెప్పి చింతపండి నానబెట్టింది నీళ్ళలో. చేపల కూర వండడం కోసం మినీ యుద్ధమే చేశాము. చేపలకు పసుపు దట్టించి సాల్ట్ వేసి అలాగే కారం కూడా వేసి, కారం ఒకటి కాదండి 2-3 మనం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత చేపల ముక్కలని కడిపించి అలా చేపల మొత్తానికి కారం ఉప్పు పట్టేలాగా చేసిన తర్వాత ఆనియన్స్ మిక్సీలో వేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా కోసుకొని రెడీగా పెట్టుకోవాలి. మిక్సీలో వేసుకోవడానికి రెడీగా ఉంచుకోవాలి. అలా మిక్సీలో వేయాలి. వేసిన తర్వాత మిక్సీలో జ్యూస్ చేయాలి. మా జిగేలకి చెప్పాను సెట్లు పగలాలని చెప్పి చేపల కూరతో. అందుకే నూనె ఎక్కువ వేసింది. 1 కాదు 2 కాదు 3 కాదు అలా ఏకంగా 5 స్పూన్ల నూనె పోసింది. అలా నూనె మాగిన తర్వాత ఫస్ట్ జీలకర్రతో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కట్ చేసిన మిర్చిని వేసింది. మిర్చి పూర్తిగా వేగేదాకా వెయిట్ చేసి పక్కనే ఉన్న కరివేపాకుని వేసేసి అలా 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 గరిటెతో కలిపి తిప్పేసింది. మా జిగేలకి ఆత్రం ఆకుండా అప్పుడే వాసన చూసి అబ్బా అనే ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చేసింది. ఈ మాత్రానికే అలా ఉల్లిపాయ పేస్ట్ వేసి మగ్గేదాకా వెయిట్ చేయాలి. మొత్తాన్ని కలుపుకొని చివరికి నూనె పైకి వచ్చేలాగా వెయిట్ చేయాలి. ఆ తర్వాత మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కూడా పచ్చివాసన పోయేలాగా వెయిట్ చేయాలి. సిమ్ లో పెట్టుకుంటే చాలా బెటర్ అని చెప్పింది జిగేలు. ఆ తర్వాత అల్లం పైకి తెచ్చుకున్న తర్వాత ఒక్కొక్క చేప ముక్కని పక్కన అలా పెంచుకొని నీట్ గా పెంచుకోవాలి. ఇల్లు కట్టినట్టు పెంచుకుంది చూడు మా జిగేలు. అలా సెట్టెల్లో చేపల పేర్చాలని చూసి మా జిగేలు ఎంతో శ్రద్ధగా చేస్తుందని అనిపించింది. ఆ తర్వాత టమాటా పేస్ట్ పోసింది. ఆ టమాటా పేస్ట్ చూసిన తర్వాత ఎర్రగా ఉంది, మూత పెట్టింది. 2 నిమిషాలు ఆగమంది. నేను అన్నాను కదా సెట్టెలు పగలాలని చెప్పి పులుసు ఎక్కువ రావాలని, అందుకే చింతపండు పులుసు పోసింది. చింతపండు పులుసు ఎక్కువే పోసిందండి గ్రేవీ కోసం. అలా అలా మిక్స్ చేసి మూత పెట్టేసింది. కొంచెం పొయ్యి మీద సిమ్ లో పెట్టింది. ఆ జిగేలకు ఒకటి చెప్పారు ఇందులో ఒకటి తక్కువ అయింది ఏంటి అనింది. అదేంటి బెండకాయ, మనం బెండకాయ వేస్తేనే చేపల పులుసు సూపర్. ఆ బెండకాయలు నోట్లో వేసుకొని తింటా ఉంటే బా అనిపిస్తుంది. అందుకే చేపల పులుసులో బెండకాయలు వేయమంటారు. ఇలా మరిగిన చేపల పులుసు ఉప్పు టేస్ట్ కోసం నా జిగేలు ఫస్ట్ నాకే ఇచ్చింది. అబ్బా కాలుతూనే నాకుతూ సూపర్ అని అన్నాను. ఈ గ్రేవీ సూపర్ గా ఉండాలని చెప్పి ఇంకా గరం మసాలా వేసింది. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అబ్బా తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి అలా అలా వేసి దట్టించి ఆ పులుసు పైన అలా అలా నెమ్మదిగా కొత్తిమీర ముక్కలు వేసి ఆ వచ్చిన స్మెల్ ఆస్వాదిస్తూ సట్టిని పట్టుకొని అలా అలా ఊపుతూ కలిపింది మా జిగేలు. పొయ్యి పీడు పెట్టిన కూరకి మూత పెట్టేసి సిమ్ లో పెట్టింది 1 పావు గంట. ఆ తర్వాత ముక్క ఉడికిందో లేదని చెప్పి ఫస్ట్ మా జిగేలే టెస్ట్ చేస్తుంది. అబ్బా వాసన చూసింది. అమ్మ సూపర్ అంటుంది. అలా ప్లేట్ తీసుకొచ్చింది. అలా వాసన చూస్తుంటూ బయటికి తీసుకొచ్చి ఫస్ట్ గా మా తమ్ముడికే పెట్టింది. మా తమ్ముడు దాన్ని చూసి అబ్బా అని లొట్టలు వేసుకుంటూ చిన్న చిన్న ముక్కలు తీసుకుంటూ ఆ ముళ్ళని సపరేట్ చేసుకుంటూ నోట్లో గుచ్చుకోకుండా ముళ్ళని పక్కన పెట్టుకుని అలా చిన్న ముక్కలు ఒకటి తీసుకుని నోట్లో పెట్టుకుని అబ్బా అమోఘం అంటూ తినడం మొదలు పెట్టేశాడు. అడి మాటలు విన్నాక కూడా నేను కూడా ఇంకా మొదలు పెట్టాలి, ఇక సెట్లు పగల కొట్టాలి, యుద్ధం స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను.